చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైకి వార్నింగ్ ఇచ్చినట్టు ఉన్న వీడియోస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఆ టైంలో ఇంత సీరియస్ చర్చ ఏంటి అనే దానిపై ఎవరికి తగ్గట్లు వారు కథనాలు అల్లుతున్నారు. అయితే దీనిపై తమిళసై స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాల్ని ఆమె కొట్టిపారేశారు. రాజకీయ నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని షా సూచించినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా అమిత్ షా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసైకి వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు, ఆ టైంలో ఇంత సీరియస్ చర్చ ఏంటి అనే దానిపై ఎవరికి తగ్గట్లు వారు కథనాలు అల్లుతున్నారు. అయితే దీనిపై తమిళసై స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాల్ని ఆమె కొట్టిపారేశారు. రాజకీయ నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని షా సూచించినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మాజీ గవర్నర్ తమిళసై మధ్య చర్చ రచ్చగా మారుతోంది. తమిళసైకి వార్నింగ్ ఇచ్చినట్లు ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో కూడా వైరల్ గా మారింది. దీంతో ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారో, ఆ టైంలో అంత సీరియస్ చర్చ ఏంటి అనేది కూడా దానిపైన సోషల్ మీడియాలో ఎవరికి తగినట్టుగా వారు కూడా కథనాలు అల్లుతున్నారు. అయితే తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించి వీరి చర్చ సాగినట్లు కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది కాస్త రచ్చగా మారడంతో దీనిపై స్పందించారు మాజీ గవర్నర్ తమిళసై. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలు కూడా ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. ఎక్స్ లో కూడా ఆమె పోస్ట్ చేశారు. రాజకీయ నియోజకవర్గ కార్యక్రమాలు ముమ్మరం చేపట్టాలని కూడా సలహా ఇచ్చినట్లు కూడా తెలిపారు. అయితే ఆమె ఎక్స్ వేదికగా కూడా ఆమె ప్రస్తావించారు. Yesterday, as I met our Honorable Home Minister Shri Amit Shah ji in AP for the first time after the 2024 elections, he called me to ask about the post-poll follow-up, the challenges faced, as I was elaborating due to the paucity of the time. With utmost concern, he advised to carry out the political and constituency work intensively, which was reassuring. This is to clarify all unwanted speculations around అని కూడా ఆమె చెప్పారు. ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని తప్ప ఆ తమిళనాడులో ఇంకా ఎలక్షన్ల తర్వాత ఎలా ముందుకు పోవాలి అనే దాని మీదనే కూడా పర్టికులర్ గా ఆమె కాన్స్టిట్యున్సీతో పాటు మిగతా కూడా బీజేపీ కార్యక్రమాలను ఎలాగో కూడా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన కూడా ఆయన సలహా ఇచ్చినట్లు కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా చెప్పారు. అయితే కొద్ది రోజులుగా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చర్చనీయాంశంగా మారింది. అన్నామలైకి ఉన్న బీజేపీ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలైతో పాటు తమిళసైకి పొసగట్లేదని అన్నా డిఎంకే తోని తెగదెంపులు చేసుకోవడము పార్లమెంట్ ఎన్నికలకు ముందు. ఒకవేళ అన్నా డిఎంకే తోని గిట్ట పొత్తులో వెళ్ళినట్టుంటే బీజేపీకి దాదాపు 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేదని, అన్నామలై ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఓన్ గా తన డెసిషన్ తీసుకున్నారని, కనీసం తమిళసై సౌందరరాజన్ కి కూడా చెప్పలేదని కూడా ఒక చర్చ నడిచింది. అయితే తమిళనాడులో ఈసారి ఆశించిన స్థాయిలో బీజేపీకి సీట్లు రాకపోవడం కూడా గమనార్హము. అయితే ఈసారి కోయంబత్తూర్ లో ఖచ్చితంగా కూడా కోయంబత్తూర్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది కూడా బీజేపీకి కొంత మేరకు కూడా ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా మొదటిసారిగా 1998లో కోయంబత్తూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా గెలిచారు. అక్కడ బీజేపీకి కూడా ఓటు బ్యాంక్ ఉంది. ఈసారి అందరూ కూడా అన్నామలై అక్కడ నుంచి గెలుస్తారని కూడా భావించారు. కానీ అన్యూయంగా అన్నామలై ఓటమి పాలవడము, దీనికి కారణం ఏడీఎంకేతోనే పొత్తు తెగదింపులు చేసుకోవడమే అని కూడా ఇటు తమిళసై వర్గీయుల కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సన్నివేశం మాత్రము
అది అందరినీ కూడా కాస్త అంటే ఎవరి ఆమె ఎక్స్వేదికగా కూడా తమిళసై చెప్పినట్టు ఎవరి వర్షన్లు వారు కూడా దాని మీద కామెంట్ పెట్టడం కూడా మన అందరం కూడా చూసాము. ప్రస్తుతం కూడా ఇంకా ఆమె క్లారిఫికేషన్ ఇచ్చాక కూడా దాని మీద ఇంకా కంటిన్యూషన్ అనేది కూడా అవుతా ఉంది. అయితే గతంలో కూడా పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలుమార్లు కూడా చెప్పారు, నా గొంతు కాస్త పెద్దగా ఉంటుంది, అంతే తప్ప నేను ఎవరి వెనకాల పడను, వేటాడను, అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనేది కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా కూడా పలుమార్లు కూడా చెప్పారు. కొంచెం వాయిస్ అనేది పెద్దగా కనిపిస్తోంది, నా గెస్టర్స్ తో పాటు అవి కూడా పబ్లిక్ కి కూడా తో పాటు అపోజిషన్ లీడర్లకి తప్పుగా భావిస్తారు, కానీ వాస్తవికంగా అలా ఉండదని కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పారు. కానీ ఆ రోజు వీడియోలో చూస్తుంటే మాత్రము ఆమెతో పిలిచి మాట్లాడి ఆ చేతులతోని చూపెట్టిన గెస్టర్స్ అన్ని కూడా ఆమె వార్నింగ్ ఆమెకి తమిళసైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇస్తున్నట్లే అని ఉంది. కానీ వాస్తవికంగా బీజేపీ వర్గీయులు కూడా ఇదే చెప్పారు. అలా కాకుండా ఇక పైన తమిళనాడులో బీజేపీ పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపైనే కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు సూచనలు చేసినట్లు కూడా తెలిసింది. కాకపోతే అలా ఆ చేతులు అలా చూపడం మాత్రము రాంగ్ గా ప్రొజెక్ట్ అయింది. వాస్తవికంగా అలాంటిది ఏం లేదని కూడా బీజేపీ వర్గీయులు కొట్టిపారేశాయి. సందీప్, నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి అంటే బీజేపీ నాయకులు స్పందించారా? బీజేపీ నాయకులు అదే చెబుతున్నారు, అలాంటి వార్నింగ్ అనేది ఎలాంటిది ఉండదు. అమిత్ షా దేశవ్యాప్తంగా ఒక కార్యకర్త నుంచి పెద్ద నాయకురాలి వరకు కూడా అందరి మహిళలను గౌరవిస్తారు. ఆయన మహిళలంటే అపారమైన గౌరవం కలిగి ఉంటారు తప్ప అలాంటిది ఏం లేదు. ఆయన అందరి నాయకులు కార్యకర్తలతో ఎలా మాట్లాడతారో అందరితో కూడా అలాగే మాట్లాడతారు తప్ప అది రాంగ్ గా ప్రొజెక్ట్ అయిపోయిందని కూడా బీజేపీ వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే బేసిక్ గా తమిళసై సౌందరరాజన్ కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉండి అటు పుదుచ్చేరికి కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉండి ఆమె గవర్నర్ స్థాయి నుండి ఒక్కసారిగా లోకల్ లీడర్ స్థాయికి ఆమె వచ్చేసరికి కూడా ఆమె మానసికంగా సిద్ధం కాలేకపోయారని కూడా తమిళసై వర్గీయులు అంటున్నారు. అయితే ఇక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఆమె కాన్స్టిట్యూషనల్ హెడ్ గా రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కూడా ఆమె వివరించారు. ఆమె దగ్గరికి ముఖ్యమంత్రితో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రుల పరివారం అంతా కూడా ఆమె రాజ్భవన్ కి వచ్చేవాళ్ళు. ఈమె ఆల్ ఆఫ్ సడన్ గా క్షేత్ర స్థాయిలో రోడ్ల పైన క్యాంపెయినింగ్ చేయడము, ఈమె పైన ఒకళ్ళు ప్రెసిడెంట్ ఉండడము. సో ఈమె ఇక్కడ ఒక 2 రాష్ట్రాల్లో గవర్నర్ గా ఆమె రాజ్యాంగ పదవిలో ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక లోకల్ లీడర్ స్థాయికి వచ్చేసరికి ఆమెకి ఇంకా కూడా కాస్త మానసికంగా టైం పట్టే అవకాశం ఉందని కూడా ఇటు బీజేపీ వర్గీయులు అంటున్నారు. సందీప్, అంటే శ్రీచరణ్, నెక్స్ట్ తమిళసై రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే బీజేపీ నేతలు ఏమైనా ఆఫర్లు కానీ లేకపోతే ఏదైనా మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉందా? మనము గతంలోకి 2016-17లోకి వెళ్తే సందీప్, తమిళనాడులోని చెన్నై క్యాపిటల్ సిటీలో కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారం రేపింది. మీ టూ మూవ్మెంట్ అనేది అప్పట్లో ఒక ప్రముఖ సింగర్ వివాదాస్పద ట్వీట్లు చేయడము, అనంతరం కూడా ఆమె విక్టిమ్ అని చెప్పడము, దానికి నిజ నిర్ధారణ జరగడము, ఆమె చెన్నై రోడ్ల మీదకి వచ్చి ఆ సింగర్ తోనికి బాసటగా నిలిచి ఆమె కోసం ప్రొటెస్ట్ చేయడము దేశవ్యాప్తంగా కూడా తమిళసై సౌందరరాజన్ అటు ఢిల్లీ పెద్దలతో పాటు అందరినీ కూడా ఆకర్షించింది. అనంతరం కూడా మనం చూసాము ఆమె 2019లో కూడా తెలంగాణ గవర్నర్ గా కూడా వచ్చారు ఆమె. సో ఇలా చిన్న స్థాయి అంటే క్షేత్ర స్థాయిలో కూడా ఆమె ఉద్యమాలు చేయడము, దాంతో పాటు ఆమెకి స్వతహా కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్లు అయినప్పటికీ వాళ్ళ తండ్రితోని సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలతో ఆమె బీజేపీ పార్టీలో వచ్చి చాలా చురుగ్గా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఆమె అటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి డాక్టర్ కనిమోజీ పైన ఓడిపోయినప్పటికీ కూడా ఆమె తన సిద్ధాంతం పట్ల మక్కువతో కూడా ఎప్పటికీ కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. సో ఆ మీటు ఉద్యమం అనేది మాత్రం దేశవ్యాప్తంగా ఆమె ఆకర్షించింది. మహిళల కోసం ఆమె బాసటగా నిలవడము, ఆ ప్రముఖ సింగర్ కి కూడా ఆమె ఊరట నిలిచేటట్టు కూడా ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా క్యాంపెయినింగ్ చేయడము, దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ తో పాటు శాండల్వుడ్ కాకుండా ప్రతి రంగంలో ప్రతి స్ట్రీమ్ లో కూడా చాలా మంది కూడా ముందుకొచ్చి తాము కూడా మీటు దాంట్లో బాధితులమేనని కూడా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆమె అందరిని ఆకర్షించారు. సో ఇప్పటికీ కూడా
ఆమెకి ఆ ఉద్యమ పేరిట తమిళనాడు కాస్త చరిష్మాటిక్ లీడర్ గానే ఆమెకి పేరుంది. కాకపోతే బీజేపీ అనేది ఎక్కడైనా కూడా సౌత్ సదర్న్ స్టేట్స్ లో రీజనల్ పార్టీస్ దే హవా ఉంటుంది. సో ఇప్పుడున్న నేపథ్యంలో ముందుగా కూడా బీజేపీ పార్టీని ఎలా ముందు తీసుకుపోవాలనేది ఇటు అన్నామలైతో పాటు తమిళసై సౌందరరాజన్ ఇద్దరు కలిసి పనిచేయాలని మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్లు కూడా ఇటు బీజేపీ వర్గీయులు అంటున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.